నమస్తే. తెలంగాణలో ప్రభుత్వాసుపత్రుల పనితీరు ఎంత దారుణంగా ఉందంటే అందులో పనిచేసే సిబ్బంది కొంతమంది కూడా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు. సరైన ట్రీట్మెంట్ సామాన్యులకు అందట్లే. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళు మాత్రమే, సామాన్యులు అతి సామాన్యులు మాత్రమే, లేదు ఇక ఏ దిక్కు లేకుండా ఎమర్జెన్సీ టైంలో మాత్రమే ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తుంటారు. కానీ పేషెంట్స్ని ఎట్లా ట్రీట్ చేయాలి? ఇవాళ తెలంగాణలో వైద్యం మీద బడ్జెట్ 4% మాత్రమే పెడుతున్నది గవర్నమెంట్. పోయిన గవర్నమెంట్ అట్లే ఉంది, ఈ గవర్నమెంట్ కూడా అట్లే నడుస్తున్నది. సో ఎలాంటి బడ్జెట్ కేటాయించకుండా హాస్పిటల్స్ ఏ రకంగా నడుస్తాయి? నడవడానికి అవకాశం ఉండదు. వీళ్ళు ప్రవేశపెట్టే బడ్జెట్ కేవలం ఆ డాక్టర్లు అక్కడున్న రెగ్యులర్ దాని కింద ఉన్న మెయింటెనెన్స్ దానికి సరిపోతున్నది. అయితే ఇదంతా ఒకవైపు ఉండగా నిన్న షాద్నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక మహిళ బస్ ఎక్కి ప్రయాణం చేస్తున్న క్రమంలో ఆమె స్టాప్ వచ్చింది, దిగుతున్న క్రమంలో బస్సు మొత్తం దిగక ముందే డ్రైవరు బస్సును ముందుకు పోనిస్తే ఆమె కింద పడి వెనకకు పడి తల పగిలింది. అక్కడ ఆర్టీసీ డ్రైవరు తప్పు చేసిండు. దాని తర్వాత ఆమెని లోకల్గా ఉన్న ఈ షాద్నగర్ సామాజిక ఆరోగ్య కేంద్రం, షాద్నగర్, రంగారెడ్డి జిల్లా, ఈ హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ ఉన్న ఎవరో డాక్టర్ పేరు చెప్తున్నారు, చాలా నిర్లక్ష్యంగా బిహేవ్ చేసిరట. నిర్లక్ష్యం అంటే ఆమెకి ఆల్రెడీ లోపల వన్ సైడ్ క్లాట్ అయింది, ఇంకొక సైడ్ మొత్తం బ్రేక్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే ఆ బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఆమెకి వామిటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏదో ఒక ఈ హ్యాండ్ ఇదైతేనే, బ్రెయిన్ క్లాట్ అయితేనే ఈ హ్యాండ్ పడిపోయి వామిటింగ్ స్టార్ట్ అవుతాయి. జనరల్గా ఎవరైనా ఈ మెడికల్ ఈ కేసెస్ని జనరల్గా మనం చూసిన మనమే చెప్తాం, ఆమె వామిటింగ్ చేసుకుంటుందంటే లోపల మెదడులో ఏదో క్లాట్ అయిందని. అక్కడున్న డాక్టర్స్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి రాత్రి ఆమెకి ఏం కాలేదని చెప్పి ఏదో ఒక 2 ఇంజక్షన్లు ఇచ్చి ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ మీదకి గట్టిగా మాట్లాడి అరిచే ప్రయత్నం చేశారట. చివరికి వాళ్ళు ఇది అయితట్లేదని చెప్పి మళ్ళీ ఏదో స్కానింగ్ సెంటర్కి వెళ్తే మొత్తం క్లాట్ అయిందని తెలిసిన తర్వాత ఇమీడియట్గా హైదరాబాద్ తీసుకొచ్చి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె అప్పటికే కోమాలకు వెళ్ళిపోయి సిపిఆర్ చేస్తే మళ్ళీ బయటకు వస్తే, కోమాలోంచి బయటకు వచ్చిన ఆమెకు ఆపరేషన్ చేసి మొత్తానికి ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె ప్రాణాలు దక్కినాయి. ఇవాళ ఆమె కొంత నిలకడగా ఉంది అని అంటున్నారు. నిన్న జరిగింది ఇది షాద్నగర్లో. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్నిగో ఆమె పరిస్థితి ఇది ప్రస్తుతం. షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఆమె సోదరుడి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డ్యూటీ డాక్టర్ సుప్రజ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ రోగి సోదరుడు మిద్దెల సత్యనారాయణ గురువారం వైద్య శాఖ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసిండు. షాద్నగర్ పట్టణానికి చెందిన లావణ్య అనే మహిళ చౌదరిగూడ మండలంలో వ్యవసాయ పనుల నిమిత్తం ఈ నెల 17వ తేదీన పోయింది. పనులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో చౌదరిగూడ మండలంలో షాద్నగర్కు చెందిన ఆర్టీసీ బస్సు TG7Z0045 అనే బస్సులో ఎక్కింది. అనంతరం షాద్నగర్ పట్టణంలోని పరిగి రోడ్లో ఆమె బస్సు దిగుతున్న క్రమంలో బస్సు డ్రైవర్ గ్రహించకుండా అతివేగంతో బస్సును ముందుకు తీసుకెళ్లింది. దీంతో లావణ్య బస్సు కింద పడి తీవ్ర గాయాల పాలైంది. అక్కడే ఉన్నవారు డయల్ 108కు అంబులెన్స్కు ఫోన్ చేస్తే షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బంది, వైద్యురాలు సుప్రజ అపస్మారక స్థితిలో ఉన్న ఆమెకు చికిత్స అందించకుండా సెల్ ఫోన్లో మాట్లాడుతూ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తన సోదరి గాయపడ్డ విషయాన్ని తెలుసుకున్న సత్యనారాయణ వెంటనే కమ్యూనిటీ ఆసుపత్రికి చేరుకొని తన సోదరికి చికిత్స అందించాలని డాక్టర్ను వేడుకున్నాడు. ఆమెకు ఏమీ కాలేదని, ఇలాంటి ఎన్నో కేసులు చూశామని వైద్యురాలు బదులిచ్చారు. అంతలోపే తన సోదరి వాంతులు చేసుకుందని, అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని వైద్యురాలికి మొరపెట్టుకున్నాడు. అయినా కూడా ఆమె స్పందించకుండా ఏదో ఇంజక్షన్ ఇచ్చిందట. ఇచ్చి ఉస్మానియా కానీ ప్రైవేట్ ఆసుపత్రికి కానీ తీసుకుపోవని చెప్పిందట. చివరికి విచారిస్తే ఆమెకి చాలా సివియర్ ఇంజురీ జరిగింది. సో ఎక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండా మనోడు పోయి తను కూడా జర్నలిస్టే పాపం, సత్యనారాయణ అనే ఇతను కూడా ఒక జర్నలిస్టే. మరి ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, గుడ్ మార్నింగ్. ఏమైంది బ్రదర్? నిన్న మీ సిస్టరేనా గాయపడ్డది? మా సిస్టరే అన్న. ప్రెజెంట్ కండిషన్ ఏంటి మరి? ప్రెజెంట్ ఇప్పుడైతే కొద్దిగా కాలు చేతులు కదిలియడం, కొద్దిగా లైట్ గా మాట్లాడుతుంది అన్న. ఏం లేదు, ఈ నెల 17వ తేదీన మేము వ్యవసాయం పని ఉంటది, ఊరికి వెళ్ళింది. ఆర్టీసీ బస్సులో వస్తుంది అన్నమాట షాద్నగర్. ఒక 4 దిగే వాళ్ళు ఉన్నారు. ఈమె ముందు దిగడానికి వెళ్ళింది, డ్రైవర్ ఆపిండు. ఈమె దిగేలోపే మళ్ళీ బస్సును ఓవర్ స్పీడ్ గా ముందుకు తీసుకెళ్లడంతో ఈమె కింద పడిపోయింది.
తలకు వెనకాల ఒక సైడ్ క్రాక్ వచ్చింది, ఒక సైడ్ బ్లడ్ క్లాట్ అయిపోయింది. ఓకే. ఇమ్మీడియట్లీ 188 ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ సుప్రజ గారు ఉన్నారు, డ్యూటీ డాక్టర్. ఈమె అక్కడికి ఎవరు లేరు బెడ్ పైన, నేనే ఇట్లా తీసుకెళ్లి పడుకోబెట్టినా వామిటింగ్ చేసుకుంది 1 టైం. అప్పటికి ఫోన్ మాట్లాడుతుంది డాక్టర్ సుప్రజ గారు లోపల. ఓకే. వీడియో కాల్ మాట్లాడుతుంది. మేడం ఇట్లా వామిటింగ్ చేసుకుంది మేడం అంటే, ఇప్పుడే వచ్చావు కదా బా వెయిట్ చేయకొసేపు అన్నది. మళ్ళీ 5-10 మినిట్స్ ఆగినా నేను. ఓకే. సెకండ్ టైం వామిటింగ్ చేసుకునేటప్పుడు బ్లడ్ వస్తుంది. మేడం ఇట్లా ఉంది పరిస్థితి అంటే వచ్చి చూసింది, మొత్తం కూడా చూడలే, కానీ ఇట్లా ఒక జోకర్ ఇంజెక్షన్ తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ పోయింది. ఓకే. నువ్వు పిలుసు నీ సిస్టరే కదా పలుకుతుందేమో అన్నది. ఓకే. నేను పోయి పిలిచిన, పలకట్లేదు. మళ్ళీ పోయినా, మేడం పలకట్లేదు మేడం అంటే, ఇప్పుడే కదా ఇచ్చింది, ఆమెకి ఏం కాలేదు అని ఇట్లా తలలో ఉన్న వెంట్రుకలు తీసి చూపిస్తుంది నాకు. ఇట్లా నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి, అన్ని కేసులు చూసిన ఇటువంటివి నేను. అంటుందా? పదే వస్తున్నావు ఏంది నువ్వు, ఆమెకి ఏం కాలేదా బా, ఆమెకి ఏదో ఫ్యామిలీ టెన్షన్ ఇంకోటో ఉంటుంది. ఆమెకి ఏం లేదు మేడం, 2 చిన్న పిల్లలు ఉన్నారు, మా బాధ అది, ఆమెకి వేరే టెన్షన్ ఏం లేదు. అసలు ఇన్ని రోజులు ఏం టెన్షన్ ఇప్పుడు ఎందుకు ఉంటదా ఆమెకు అంటే, నేనా డాక్టర్ నువ్వా? నేను చెప్తున్నా కదా, అవసరం అనుకుంటే అడ్మిట్ చేసుకొని గ్లూకోజ్ పెట్టుకో, లేకపోతే ఇంటికి తీసుకుపో గంటలా. ఆమెకు ప్రాబ్లం ఏ లేదా. మాకు డౌట్ వచ్చేసి నోట్ల నుంచి బ్లడ్ వస్తుందంటే మా సార్ వాళ్ళు మేము కలిసి స్కానింగ్ చేసినాం. స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని వచ్చి మళ్ళీ ఆమెకే చూపించినాం. అప్పుడు ఉస్మానియాకి తీసుకెళ్ళండి అని చెప్తాదన్న. ఇప్పుడు ఆమె ఏంటి ఆమె ఏం చదువుకున్నది ఆమె? డాక్టర్, డ్యూటీ డాక్టర్ అంట. ఏం తెలియదు, డ్యూటీ డాక్టర్. ఓకే. ఒక 2 సిస్టర్స్ ఉన్నారు, ఆమె ఉన్నారు. పోయినప్పటి నుంచి ఆడియో కాల్స్ వీడియో కాల్స్ అన్న. పేషెంట్ అంట డేంజర్ కండిషన్ లో ఉంటే నిజంగానే ఆమె చెప్పినట్టు కనుక నేను హాస్పిటల్లో గ్లూకోజ్ బాటిల్ పెట్టుకోనో లేకపోతే మా ఇంటికి తీసుకొని వచ్చినట్టు ఆమె చెప్పినట్టు వింటే మా అక్క చనిపోయేది కదా. అంతే కదా. నేను అక్కడి నుంచి ఇమ్మీడియట్లీ హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికి ఈమె అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయింది. ఓకే. వాళ్ళు 2 సార్లు 2 టైమ్స్ సిపిఆర్ చేసి గుండె మీద ఛాతి మీద ప్రెస్ చేసి లేపిర్రు ఈమె. అప్పుడు కొద్దిగా కళ్ళు తెరిచి ఇట్లా 2 చేతులు దండం పెడుతుంది ఆమె, ఆ ప్రెజర్ తట్టుకోలేక. అప్పుడు వాళ్ళు అడ్మిట్ చేసుకొని ఇమ్మీడియట్లీ మీకు సర్జరీ చేయకపోతే కోమాలోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అంటే, అయినా సరే డబ్బులు ఖర్చు అయినా సరే సార్ మా సిస్టర్ మాకు కావాలి అని చెప్పి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి న్యూరో సర్జన్ ఆయనతో మాట్లాడించి నైట్ 12:40 వరకు 3 అవర్స్ సర్జరీ చేశారు. తీసి ఆ సర్జరీ తర్వాత అది ఏదైతే క్రాక్ వచ్చిందో అది తీసి మాకు చూపించారు. అవునా, అది పంపించినా మనం ప్లే చేయలేదు. ఒక చిప్పల అదే మన పుర్రే పగిలిపోయినట్టు. అవునా, అది బ్లడ్ క్లాట్ అయింది కూడా మాకు క్లియర్ గా చూపించి, ఇగో మీ అక్క ఇప్పటి వరకు అయితే డేంజర్ జోన్ లోకి బయటకు తీసుకొచ్చామయ్యా, ఇది సాచురేషన్, ఇది సిస్టమ్, ఇది ఇట్లుంది, కొద్దిగా టైం పడుతుంది ఆమె కోలుకోవడానికి, ఒక 6 నెలలు పట్టొచ్చు. మీరు అక్కడ లేట్ చేయకుండా ఇమ్మీడియట్లీ తీసుకొచ్చి ఉంటే కొద్దిగా మనకు ఇంకా బెటర్ గా ఉంటుండే. అంటే గుర్తుపడుతున్నదా మనుషులని? లైట్ గా గుర్తుపడుతుంది. తన పిల్లల్ని తాను గుర్తుపట్టే పరిస్థితి లేదు అసలు ఇప్పుడు. చిన్న పిల్లలు అన్న, 2 చిన్న పిల్లలు. ఈ డాక్టర్లు ఇంత నెగ్లిజెన్సీగా, ఇంత ర్యాష్ గా పేషెంట్ల మీద మాట్లాడుకుంటా, ఇంత దురుసుగా మాట్లాడితే ఏం న్యాయం జరుగుతుంది, ఏం వైద్యం అందుతుందన్న ప్రభుత్వ ఆసుపత్రుల? అదే నాలాంటి తెలిసిన వాళ్ళకి మళ్ళా ఇంకా కామన్ పీపుల్ ఏం తెలియని అమాయకుల పరిస్థితి. డాక్టర్ ఫోటో నేనేం తీయలేదన్నా. ఇప్పుడు మన టెన్షన్ లో కంప్లైంట్ చేసినారా మీరు? నేను నిన్న వచ్చిన సర్జరీ అయిపోయి కొద్దిగా క్లియర్ అయినాక నిన్న వచ్చి డాక్టర్ అజయ్ కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ కు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్ విష్ణువర్ధన్ కు నేను నిన్న ఫిర్యాదు చేసిన. స్పష్టంగా మీకు పెట్టిన ఎవిడెన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి నేను సబ్మిట్ చేసిన. నిన్న సాయంత్రం నాకు ఫోన్ కాల్ వచ్చింది అక్కడి నుంచి, వచ్చి మీరు కంప్లైంట్ చేశారు కదా, మేము ఒక కమిటీ చేసినాము, రేపు 10:30కి మీరు రెడీగా ఉండండి, మేము వస్తున్నాం. ఉన్నత స్థాయి అధికారులకు కూడా పూర్తిగా అర్థమైపోయింది సిచ్యువేషన్ ఏంది, ఎవిడెన్స్ ఇట్లున్నాయి, ఇట్లా జరిగింది, ఆమె మొత్తం రాంగ్ చేసిందాడా అని. మన డిమాండ్ ఒకటే అన్న, ఇటువంటి వాళ్ళపైన ప్రభుత్వము అసలు పర్యవేక్షణ లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల మీద డిఎంహెచ్ఓ గాని అధికారులు గాని ఎవరు పర్యవేక్షణ లేకపోతే ఏంది ఈ పరిస్థితి వీళ్ళది? రైట్ సత్యం. ఓకే రైట్. సో ఇట్లాంటి డాక్టర్స్ ఉన్నారు. సరే, ఆమె వీడియో కాల్, ఫోన్, పేషెంట్ ఎవరు లేకపోతే నీకు అంత ఫ్రీ టైం ఉంటే సరే మాట్లాడుకున్న ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు అంటే ఓకే. పేషెంట్ అక్కడ సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్ వస్తే నువ్వు వీడియో కాల్లో మాట్లాడి ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఇది ఈవెన్ డాక్టర్ ఎట్లా అనాలా? సో ఇట్లాంటి డాక్టర్లు దయచేసి పనిచేసే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, సేవ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని రిక్రూట్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఒకవేళ ఆ డాక్టర్ చెప్పినట్టుగానే ఆమెకి ఏం కాలేదని చెప్పి, ఇప్పుడు తను చదువుకున్నాడు, తను ఒక జర్నలిస్ట్ కాబట్టి ఇమీడియట్గా ఆ సిచ్యువేషన్ చూసి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళిండు, స్కానింగ్ చేయించగలిగిండు.
లేదంటే ఏం కాలేదు అట్లే డాక్టర్ చెప్తుంది అని చెప్పి ఇంటికి తీసుకుపోయి ఉంటే కథం, ఆమె బతికి బయటపడే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఒక ప్రాణం పోవడానికి ఆమె కారణం అయ్యేది కదా ఆమె. మరి అట్లాంటి డాక్టర్లు ఇంతకాలం ఎంతమందిని ఎట్లా ట్రీట్ చేసి ఉంటారు పేషెంట్లని? సో ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. అండ్ రెండోది ఏంటంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది ఉండాలి, వాళ్ళ మీద ఒక నిఘా అనేది, ఒక తనిఖీ లాంటిది ఉండాలి. ప్రభుత్వ వైద్యం మీద గట్టిగా ఫోకస్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇట్లాంటి వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.